ఓకే. సో, మనం లాస్ట్ సెక్షన్‌లో ఏంటంటే 12థ్, 7థ్ ట్రాన్సాక్షన్ వరకు మనం చేయడం జరిగింది. సో, దాని తర్వాత మనకిక్కడ 15/7/2020 రోజున ట్రాన్సాక్షన్ మనకిక్కడ ఏం జరిగిందంటే మిస్టర్ మిస్టర్ వర్మ issued a check of 1150 towards mobile expenses. ఇక్కడ మనం మొబైల్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం 1150 రూపీస్ చెక్ని వర్మ ఏం చేస్తున్నాడంటే మొబైల్ కంపెనీకి పే చేస్తున్నాడు. సో పే చేస్తున్నాడు కాబట్టి జనరల్గా మనం ఏం చేయాలి, F5 అంటే ఇక్కడ పేమెంట్ దాంట్లో మనం యాక్చువల్గా ఎలా రాయాలి, సో బై టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ టు SBI అని మనం రాయాలి. దట్ ఈస్ ద నార్మల్ థింగ్. కానీ నిన్న క్లాస్లో మనం ఏం చేసాము, డబల్ ఎంట్రీ సిస్టమ్ నుండి సింగిల్ ఎంట్రీ సిస్టమ్కి వచ్చాం. సో ఎప్పుడైతే డబల్ ఎంట్రీ నుండి సింగిల్ ఎంట్రీ సిస్టమ్కి వచ్చామో, సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం ఒకటి గమనించవలసింది ఏంటంటే అన్ని ఓచర్స్లో కూడా ఫస్ట్ మనకి అకౌంట్ అనేది వస్తుంది. కాబట్టి అకౌంట్లో క్యాష్ కానీ బ్యాంక్ కానీ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ట్రాన్సాక్షన్లో మనం SBI అనేది అకౌంట్లో ఇచ్చి, అలాగే ఇక్కడ మనం ఏం చేయాలంటే పర్టికులర్స్లో టెలిఫోన్ ఎక్స్పెండిచర్ అని చెప్పి మనం ఇక్కడ రాయవలసి ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ 3 or 4 months ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డబల్ ఎంట్రీ సిస్టంలో రాసాం. డబల్ ఎంట్రీ సిస్టంలో అంటే ఏంటంటే మనం 2 అంటే ఏంటో చెప్పుకున్నాము, బై అంటే ఏంటో చెప్పుకున్నాము. సో మన జర్నల్ ఎంట్రీ అంటే కాంట్రా వచ్చర్లో, రిసీట్ వచ్చర్లో మనం మనకున్న జర్నల్ ఎంట్రీని మనం ఎలా ఫ్రేమ్ చేయాలో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. కానీ నిన్న ఏంటంటే మనం లాస్ట్ మిడిల్లో ఏం చేసామంటే డబల్ ఎంట్రీ సిస్టమ్ నుండి సింగిల్ ఎంట్రీ సిస్టంలో కూడా మనం ఎలా రాయాలి అనేది కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. సార్ మీ మాటలేం వినిపించడం లేదు. ఓ వినిపించలేదా? ఒక్క నిమిషం అండి, నేను ఐ విల్ చెక్ ద మై స్పీకర్. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా అందరికీ? ఓకే సార్. ఎస్ సార్. ఓకే ఓకే. అయితే ఇక్కడ మనం లాస్ట్ క్లాసెస్లో ఏం చేసామంటే మనం డబల్ ఎంట్రీ బుక్ కీపింగ్లో చేసాం. అంటే డబల్ ఎంట్రీ అంటే ఏంటి వస్తుంది, మనకి ఒక డెబిట్ ఆస్పెక్ట్ వస్తుంది, ఒక క్రెడిట్ ఆస్పెక్ట్ వస్తుంది. అయితే మనం డిపెండ్ ఆన్ ద ట్రాన్సాక్షన్, అంటే మనం ట్రాన్సాక్షన్ బట్టి అది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా, లేకపోతే అది ఏ ఓచర్ అనేది మనం సెలెక్షన్ చేసుకొని మనం బై ఉంటే బైలోని, 2 ఉంటే 2లోని ఆ ఫార్మాట్ అంటే ఓచర్ తాలూకా ఫార్మాట్ ఎలాగైతే మనకి వస్తుందో సో ఆ రకంగా మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవడానికి ఏంటంటే లాస్ట్ 3 or 4 months ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేసుకోవడం జరిగింది. బట్ మనం నిన్న సెక్షన్లో ఏం చేసామంటే సడన్గా డబల్ ఎంట్రీ సిస్టమ్ నుండి సింగిల్ ఎంట్రీ సిస్టంలోకి వచ్చాము. ఎందుకు అలా వచ్చాము అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గరికి జాబ్ వెళ్తున్నామంటే అర్థం ఏంటి, సో ఆల్రెడీ ప్రీవియస్గా వాడు అక్కడ ఎవరో ఒకరు జాబ్ చేసి ఉంటారు. సో వాడు ఏం చేస్తాడంటే వాడికి నచ్చిన విధంగా ఏదర్ డబల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ ఏదర్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో
ఆ ఫార్మెట్ని పెట్టుకుంటాడు. అయితే మనకి ఏంటంటే రెండు వైపులా మనకి అర్థమైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి అక్కడ ఫార్మాట్లో ఎలాగున్నా వర్కింగ్ స్టైల్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఇక్కడ 16/7/2020లో మనకి ఏం జరిగింది అనేది మళ్ళీ మనం ఒకసారి వెరిఫికేషన్ చేస్తే మిస్టర్ వర్మ పేడ్ ఆఫీస్ రెంట్ ఎంత? 3000. ఇది ఎలాగిస్తున్నాడు? బై చెక్ రూపంలో. ఏ మంత్ది? ఫర్ ద మంత్ ఆఫ్ జూన్, ఎందుకంటే మనం రాస్తున్న జూలై ట్రాన్సాక్షన్స్ కదా. సో ఇక్కడ పెయిడ్ ఆఫీస్ రెంట్ పెయిడ్ అని అన్నాడు అని అంటే, సో అది డెఫినెట్గా మనకేమవుతుంది, ఇక్కడ ఎఫ్ఐ పేమెంట్ వచ్చేది అవుతుంది. ఇక్కడ పేమెంట్ అవుతుంది. పేమెంట్ అయినప్పుడు ఏం చేస్తాం మనం? బై ఇక్కడ రెంట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ 2 అక్కడ చెక్ అన్నాడు కదా. సో కాబట్టి ఇక్కడేమో ఎస్బీఐ అని మనకి ఇలా వస్తుంది. బట్ అదే టాలీలోకి వచ్చేసరికి ఇక్కడ మనకి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కనిపిస్తుంది కాబట్టి, సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకౌంట్లో మనకి కంపల్సరీగా ఏం చేయాలి, మనం క్యాష్ కానీ బ్యాంక్ కానీ మనం రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ ఎస్బీఐ అని చెప్పేసి, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? రెంట్ ఎక్స్పెన్సెస్. సో రెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత మనకి? ఇక్కడ 3000 రూపీస్ అనేది మనం చెక్ ద్వారా పే చేయడం జరుగుతుంది. అక్కడ చూడండి, మనం చెక్ లీఫ్ కూడా అప్పుడే మనకి 12 లీవ్స్ అనేవి ఆటోమేటిక్గా మనకి కట్ అయినాయి, మనకి తెలియట్లేదు. సో అంటే మనం అక్కడ ఎంటర్ చేస్తూనే కొలది దాని తాలూకా ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా మనకి అప్లికబుల్ అవుతుంటాయి. సో అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 18/7/2020 రోజున ఏం జరిగింది అనేది మనం తీసుకుంటే, మిస్టర్ వర్మ రిసీవ్డ్ ఏ చెక్ ఆఫ్ 40,000 ఫ్రమ్ గణేష్ సొల్యూషన్స్. సో మనకి గణేష్ సొల్యూషన్స్ నుండి మనకి ఎప్పుడట, సారీ ఇక్కడ డేట్ మనం ఇది 18వ తారీఖున. ఓకే, రిసీవ్డ్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది రిసిప్ట్ వచ్చరే. సో రిసిప్ట్ వచ్చర్లో అయితే మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ 2 వస్తారు కనుక, సో ఇక్కడ మనం ఏం రాయాలి, ముందు గణేష్ సొల్యూషన్స్ అని రాయాలి. ఆ తర్వాత ఇక్కడ బై చెక్ రూపంలో అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇలా రాయాలి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలోకి మనం వచ్చినాం కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తాం, రిసీప్ట్ వచ్చర్లోకి వచ్చి చెక్ కాబట్టి ఇక్కడ ఎస్బీఐ అని చెప్పి, సో ఇక్కడ మనం పర్టికులర్స్లో గణేష్ సొల్యూషన్స్, సో ఇక్కడ మనం గణేష్ సొల్యూషన్స్ దగ్గర నుండి మనం ఏం చేస్తున్నాము, 40,000 రూపాయల చెక్ని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, సో దీని తర్వాత మనం
నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి 23/7/2020. సో ఇందులోని మనకి ఏంటి చెప్తున్నాడు, ఇక్కడ మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ 850, సారీ ఇక్కడ 950. సో 950 towards office expenses of June month. ఇక్కడ మనకేం చేస్తున్నాడు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం 950 రూపీస్ని మనం పే చేస్తున్నాం. అంటే ఇది ప్యూర్గా మనకేమవుతుంది, ఇక్కడ F5 అంటే పేమెంట్ వచ్చర్ అవుతుంది. పేమెంట్ వచ్చర్లో మనం ఏం చేయాలి, యాక్చువల్గా బై ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలి, టు క్యాష్ అంటే క్యాష్ పే చేస్తున్నాడు కదా. సో కాబట్టి అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం పేమెంట్ వచ్చర్లో ఏం చేయాలంటే క్యాష్ అని రాసుకొని ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి, ఎంత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ మనకి ఇక్కడ 950. సో ఇక్కడ 950 అనేది మనం రాసేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్ మనకి ఇట్లాగ కంప్లీట్ అయింది. సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏమో 25/7/2020. సో ఆ రోజున ఏం జరిగిందంటే మళ్ళీ మిస్టర్ వర్మ పెయిడ్ క్యాష్ 500 towards కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, పే చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది మనకి F5 పేమెంట్ వచ్చర్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం బై కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ 2 ఏం చేయాలి మనం, టు క్యాష్. అయితే ఇక్కడ ఏం చేయాలి మనం, ఇది కూడా మనకి పేమెంట్ వచ్చరే కాబట్టి సో పేమెంట్ వచ్చర్లోనే ఇక్కడ క్యాష్ అని రాసి ఇక్కడ కన్వెయన్స్ ఎక్స్పెన్సెస్ అనేది మనం తీసుకొని ఎంత మనకి ఇక్కడ 500 అని చెప్పాడు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ నెక్స్ట్ డే అంటే ఇప్పుడు 30/7/2020 అప్పుడు ఏం చేశాడు, మళ్ళీ మనకి ఇక్కడ మిస్టర్ వర్మ విత్డ్రా క్యాష్ ఎంత విత్డ్రా చేశాడు, 5000 రూపీస్ ఏమో విత్డ్రా చేశాడు ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. అంటే ఇది కూడా ప్యూర్గా మనకి F5 పేమెంట్ వచ్చర్
పేమెంట్ అవుతుందని చెప్పి ఇక్కడ బై డ్రాయింగ్స్ అని చెప్పేసి ఇక్కడేమో టు ఎస్బీఐ. ఎందుకని? సో ఇక్కడ మనకి బ్యాంకు నుండి విత్డ్రా చేస్తున్నాడని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్బీఐ అని రాసేసి ఇక్కడేమో డ్రాయింగ్స్ అని నేను రాసేస్తాను. ఎంత? 5,000 రూపీస్ అనేది వాడు సొంత వాడకానికి వాడు ఏం చేశాడు, మనకి అమౌంట్ని విత్డ్రా చేసుకున్నాడట. ఓకే, సో దాని తర్వాత మనకి అదే రోజున మళ్ళీ మనకి 30/7/2020 అదే రోజున మళ్ళీ మనకి మిస్టర్ వర్మ ఇష్యూ ఏ చెక్ of 5,000 rupees towards internal audit charges. సో అంటే ఏదైనా కూడా మనకి అదేమవుతుంది, మనకి ఎక్స్పెండిచరే కదా అవుతుంది. సో కాబట్టి వాడు పే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి F5 అని చెప్పేసి ఇక్కడ పేమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి మనం, ఏదో సమ్ బై ఇక్కడ ఆడిట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇక్కడ టు ఎస్బీఐ, ఎందుకంటే చెక్ అనేది పే చేస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇది కూడా పేమెంట్ అవుతుందే కాబట్టి ఎస్బీఐ అని చెప్పేసి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఆడిట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఇది కూడా మనకేమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇదేమో అమౌంట్ మనకి 5,000 రూపీస్ మనకి చెప్పాడు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇలాగా మనకి మంత్ ఆఫ్ జూలై అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. సో కంప్లీట్ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తాం మనం, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం F5 అనేది మనం ప్రెస్ చేసుకుంటే, సో ఇక్కడ మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ 10,80,200 అనేది మనకి ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మనం నిన్న ఏంటి నేర్చుకున్నాం, మనం ఇక్కడ ఆల్ట్ ఈ అంటే ఏంటి, ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ అనేది మనకి ఎందులో కావాలి, ఇమేజ్లో కావాలి. మళ్ళీ అది ఎక్కడ కావాలి, పాత్ లొకేషన్ చూసారా, టాలీ ప్రైమ్లోకి వచ్చేసింది. అంటే ఎక్కడ ఉంది మనకి, సి డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్లో టాలీ ప్రైమ్లోకి వెళ్ళిపోద్ది. అంటే మనం జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పేసాం అనుకోండి. సో ఎక్స్పోర్ట్ అని చెప్పేస్తే ఏమవుతుంది, నాకు ఆటోమేటిక్గా నాకు అది అక్కడ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంటే ఇమేజ్ ఫార్మాట్లోకి నాకు అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మరి ఎక్స్పోర్ట్ ఎక్కడికి అయింది, అది మనకి ఇక్కడ ది పీసీలో సి డ్రైవ్లో మనకి ఏం చెప్పాడు, సి డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్లో టాలీ ప్రైమ్ అని చెప్పాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇగోండి టాలీ ప్రైమ్లో
మనకి ఇక్కడ ఏంటి, ఇగోండి ఇది ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇందులోకి అది మనకి జనరేట్ అయిపోయింది. చూసారా మరి ఎంత జనరేట్ అయిపోయింది మనకి 10,80,200. సో ఈ రకంగా అంటే మనం పాత్ చెప్పాము అనుకుంటే ఒక పద్ధతి, లేదు అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఫైల్ ఎక్కడ ఉంది అనే దాన్ని మనం మళ్ళీ వాటిని సెట్టింగ్ చేసుకొని సో ఇక్కడ ఏం చేయాలి, మనం దాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనం అంటే రకరకాలుగా జనరల్గా అయితే మనకేంటి మనకి ఇక్కడ ఎక్కువగా అడిగేది అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే మాన్యువల్ ఉంటుంది. మాన్యువల్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు మనం ప్రింటింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ మాన్యువల్ ఇదైనా లేదు మనకి సిస్టమ్ ఏమైనా ఒకవేళ కరెక్ట్ అయినా మన దగ్గర డేటా అనేది సేఫ్టీగా ఉంటుంది. సో అది మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డేటా అనేది మనకి సేఫ్టీగా ఉండడం మనకి రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఆగస్ట్ మంత్ ఓకే. సో ఆగస్ట్ మంత్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 1-8-2020. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం మిస్టర్ వర్మ రిసీవ్డ్ క్యాష్ ఎంత 10,000 రూపీస్ ఫ్రమ్ మెగా ఇన్ఫో టెక్ నుండి ఎడ్యుకేషన్ నుండి మనకి ఎడ్యుకేషన్ పాయింట్ నుండి ఏంటంటే టువర్డ్స్ CONSULTING కన్సల్టెన్సీ రెవెన్యూ అండ్ raised a cash సేల్స్ ఇన్వాయిస్. చూసారా మరి అంటే అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సో ఇక్కడ మెగా ఇన్ఫోటెక్ ఎడ్యుకేషన్ పాయింట్ నుండి మనకి కన్సల్టెన్సీ రెవెన్యూ రూపంలో క్యాష్ ఇన్వాయిస్ అనేది వర్మ అనే వ్యక్తి రిసీవ్ చేసుకుంటున్నాడు. సో రిసీవ్ చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటది మనకి, సో కంపల్సరీగా ఇది క్యాష్ సేల్స్ ఇన్వాయిస్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం F8 అనే దాంట్లో ఇక్కడ సేల్స్ అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం బై ఇక్కడ క్యాష్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ 2 అని చెప్పి మనం ఏం చేయాలి, ఇక్కడ సో కన్సల్టెన్సీ రెవెన్యూ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం టాలీ ప్రైమ్లోకి వచ్చేసి మళ్ళీ అగైన్ ఓచర్ ఎంట్రీకి వచ్చేసి ఇక్కడ మర్చిపోకుండా F2 ప్రెస్ చేసి ఇక్కడ 1/8 అనేది ఇస్తే ఆగస్ట్ మంత్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, F8 సేల్స్ అనే ఓచర్లోకి వస్తాయి. ఇక్కడ పార్టీ నేమ్ ఏంటి ఇచ్చాడు, ఇక్కడ మనకి అమౌంట్ వస్తుంది అని అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చేయాలి, Alt C అని చెప్పి మెగా ఇన్ఫోటెక్ ఎడ్యుకేషన్ పాయింట్. సో మనకి చెక్ వస్తుంది అంటే మనకి అమౌంట్ వస్తుందంటే ఏంటి, క్యాష్.
సో వాడు మనకి సండ్రీ డెటార్ అవుతాడనమాట. అర్థమైందండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే, సో ఏది ఎలా వస్తుంది ఇక్కడ మనకి ఏం చేయాలి, మనం కన్సల్టెన్సీ రెవెన్యూ. సో కన్సల్టెన్సీ రెవెన్యూ అనేది మనం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, కన్సల్టెన్సీ రెవెన్యూ ఇక్కడ 10,000. సో ఇక్కడ మనం క్యాష్ రూపంలో అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకు అక్కడ మెగా ఇన్ఫో సొల్యూషన్స్ అనేది కాకుండా అక్కడ మనం పార్టీలో క్యాష్ అనేది రాసేసుకుంటాం అనమాట. ఎందుకంటే క్యాష్ ఇన్వాయిస్ అన్నాడు కదా. సో కన్సల్టెన్సీ రెవెన్యూలో మనం ఇక్కడ 10,000 అనేది మనం, అంటే క్యాష్ కాకుండా అలా వదిలేసాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే పార్టీ నేమ్ అనేది మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఆ తర్వాత ట్రాన్సాక్షన్లోకి వచ్చేస్తే, సో ఆ తర్వాత ట్రాన్సాక్షన్ మనకి ఏమిచ్చాడు ఇక్కడ, సో ఆ తర్వాత మనకి ట్రాన్సాక్షన్ అనేది ఏం చేశాడంటే మనకి సెకండ్న ఏం చేశాడు మనకి ఇక్కడ మిస్టర్ వర్మ received cash 5,000 from Sun Info Solutions. సో ఇదేమవుతుందంటే మనకి F6 రిసిప్ట్ వోచర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే టు సన్ ఇన్ఫో సొల్యూషన్స్ ఇక్కడ బై క్యాష్ అని మనం రాస్తాం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే F6 రిసిప్ట్ వోచర్కి వచ్చి ఇక్కడ క్యాష్ అని రాసి ఇక్కడ సన్ ఇన్ఫో సొల్యూషన్స్ అని చెప్పి మనం ఎంత 5,000 అనేది మనం రాయవలసి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేస్తే మనకి 3/8/2020 సో రోజున మనకి ఏం జరిగింది అంటే మిస్టర్ వర్మ ensured assets from Oriental Insurance Company by issuing a check of 12,000 for the period of August 2022 July 2021 వరకు ఒక ఇన్సూరెన్స్
అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఫస్ట్, అంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ దాన్ని ఇప్పుడు మనం పే చేసేస్తున్నాం అమౌంట్. ఓకే, సో అందుకని ఇది ఏం రాయాలంటే మనం పేమెంట్ ఓచర్లో రాసి ఇక్కడ మనం బై ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో మరి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఎందులోకి వస్తుంది? అండర్ మనకి ఎందులోకి వస్తుంది? సో కరెంట్ అసెట్ కదా. సో ఇక్కడ మనం అండర్ ఏం చేయాలి? కరెంట్ అసెట్లోకి మనం రాసుకోవాలి. చెక్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మనం ఎస్బీఐ అని మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేమెంట్ ఓచర్లోకి వెళ్ళాలి. F5 పేమెంట్ ఓచర్లోకి వచ్చి ఇక్కడ ఎస్బీఐ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేయాలి? మనం Alt+C అని చెప్పి ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. సో ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది? కరెంట్ అసెట్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ అసెట్ అని చెప్పేసి మనం దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎంత మనం పే చేస్తున్నాం? ఒక 12,000 రూపీస్ని మనం పే చేస్తాం. అంటే మనకి అన్ని మెథడ్స్లో కూడా ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నారో అది మనం చూసుకొని, సో ఆ ట్రాన్సాక్షన్స్ బట్టి మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకనే అంటే ఈ మంత్లీవి నేను చెప్పడానికి గల రీజన్ ఏంటంటే మీకు కాస్త అలవాటు అవుతుందని. ఎందుకంటే ఒక్కొక్క టెర్మినాలజీ ఒక్కొక్కలాగా ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి సో దాన్ని ఎలాగ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది మనం ఫస్ట్ తెలిసేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మనకేమవుతుందంటే అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా మనకి రాదు. అంటే ధైర్యంగా ఓకే నేను ఈ ట్రాన్సాక్షన్ నేను రాయడానికి అవుతుంది, నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ అనేది మనం పెంచుకోవాలి ఎప్పుడూ కూడా. ఎందుకంటే మనం జాబ్కి వెళ్తున్నామంటే 100% నేను ఇది చేయగలను, ఇది నేను చేస్తాను అని చెప్పి మనకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చింది అనుకోండి. సో డెఫినెట్గా మనకేమవుతుందంటే అసలు ఏ రకంగా మనం చేయాలి, సో ఎలాగ మనం చేసుకుంటే అది ఈజీగా ఉంటుందో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట ఈజీగా. అప్పుడు ఏమవుతుందంటే మనకు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే నేను చేసి వస్తానులే అని మనం డెఫినెట్గా మనం చేసుకోగలిగామనుకోండి. అప్పుడు ఏముంటుంది? ఇంకేముండదు కదా. సో ఇక్కడ క్యాష్ అని రాసేసి ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఎంత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మనకి ఇచ్చాడు? 600 ఇచ్చాడు. సో ఇక్కడ మనం 600 అనేది ట్రాన్సాక్షన్లో మనం రాసేస్తాం. ఓకే, సో దీని తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వచ్చేస్తున్నప్పుడు సో ఇక్కడ 8/8/2020 ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ వాడు ఏం చెప్పాడంటే మిస్టర్ వర్మ రిసీవ్డ్ క్యాష్ 45,000 towards కన్సల్టెన్సీ రెవెన్యూ అని చెప్పాడు. సో కాబట్టి ఇది ఏ ఓచర్లో వస్తుంది మనకి? ఇది F8 ఓచర్లో, అంటే సేల్స్ ఓచర్లో మనం రాయాలి. అంటే బై క్యాష్ అని రాసేసి అలాగే ఇక్కడ ఏం చేయాలి? టు కన్సల్టెన్సీ. సో కన్సల్టెన్సీ రెవెన్యూ అని మనం
ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది ఏ ఓచర్ అవుతుంది మనకి, F8 ఓచర్లో మనం దీన్ని రాయవలసి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఇందులోకి మనం అంటే సేల్స్ ఓచర్లోకి వచ్చి, సో సేల్స్ ఓచర్లో పార్టీ నేమ్ దగ్గర ఇక్కడ మనకి ఏంటి చెప్తున్నాడు, ఇక్కడ క్యాష్ అని కదా ఇచ్చాడు మనకి. సో క్యాష్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం క్యాష్ అని రాసేసి ఇక్కడ మనం ఇక్కడ కన్సల్టెన్సీ రెవెన్యూ అని చెప్పేసి మనం కన్సల్టెన్సీ రెవెన్యూ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ 45,000 కదా. సో ఇక్కడ 45,000 అనేది మనం ఎంట్రీ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మనకేం చేశాడంటే ఇక్కడ 10/8/2020 రోజున మళ్ళీ మనకి ఏంటైంది, ఇక్కడ మిస్టర్ వర్మ ఇష్యూ ఏ చెక్ ఆఫ్ 13,000 rupees towards salary for the month of July అని చెప్తూ అండ్ adjusted advance salary ఆఫ్ అంటే లాస్ట్ మంత్లో ఒక 25 కట్ చేస్తాడు కదా, ఈ మంత్లో కూడా 25 అనేది ఏం చేశాడంటే మనం కట్ చేసేస్తున్నాం. ఎవరి దాంట్లోంచి, రీతు శర్మ దాంట్లోంచి మనకి కట్ అవుతుంది అనమాట. సో ఇది ఏమవుతుందంటే మనకి F5 పేమెంట్ ఓచర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం మనం, పేమెంట్ ఓచర్లో ఫస్ట్ బై శాలరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ మనం శాలరీ ఎక్స్పెన్సెస్ ఎంత రాయాలి, ఇక్కడ మొత్తం శాలరీ ఎక్స్పెన్స్ అయితే మనకి 15,500 అండి. అది ఎందుకు అనే వివరాల్లోకి వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే టు అడ్వాన్స్ శాలరీ ఏమో మనకెంత 25 తర్వాత మళ్ళీ 2 అని చెప్పి చెక్ అంటే చెక్ యాక్చువల్గా ఇష్యూ అయింది మనకి ఎంతకి చెక్ ఇష్యూ అయింది మనకి ఇక్కడ 13,000 అంటే 30,000 ప్లస్ 2,500 అంటే మనకు ఓవరాల్గా 15,500 అనేది మనకు అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే, సో పేమెంట్ ఓచర్లోకి వచ్చి ఇక్కడ SBI అని రాసి, సో ఇక్కడ నాకు శాలరీ ఎక్స్పెన్సెస్ అంటే ఎంత శాలరీ ఎక్స్పెన్సెస్ నాకు ఇక్కడ, సో 13,000. ఓకే, సో మరి ఇక్కడ అడ్వాన్స్ శాలరీ ఒకటి ఉంది కదా, అడ్వాన్స్ శాలరీలో -25 అంటే చూడండి అక్కడ మనకు ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో అది మనకి అంటే ఓవరాల్గా ఇంకా బ్యాలెన్స్ లేదు ఎక్కడ, రీతు శర్మ అకౌంట్లో మనకి ఏమైందంటే అది నన్ అయిపోయింది, అంటే 0 అయిపోయింది. సో చూసారా, అంటే మనకు అక్కడ రాసినప్పుడే మనం కరెక్ట్గా రాయగలిగాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈజీగా అసలు ఎలాగ మనం ఈ ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేసుకుంటే మనకి ఇక్కడ ఉంటుందో సో ఈజీగా మనం రాయగలుగుతాం అనమాట. అందుకనే మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే అక్కడ వాడు ఏంటి చెప్పాడు
సో అసలు ట్రాన్సాక్షన్ అనేది ఎలా వచ్చింది అనేది అక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, సో ఈజీగా మనకేమవుతుంది, సో అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ట్రాన్సాక్షన్ అర్థం చేసుకొని చేస్తే సరిపోద్ది. ఇదేమో మనకి ప్యూర్గా ఏమవుతుంది, పేమెంట్ వోచర్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలి అప్పుడు మనం, బై ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. ఇక్కడ ఎలా చేస్తున్నాడు, క్యాష్ రూపంలో కాబట్టి ఇక్కడ మనం పేమెంట్ వోచర్లోకి వచ్చి క్యాష్ అని చెప్పి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ ఏమో మనకి 1250 అనేది మనం ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ట్రాన్సాక్షన్లోకి వచ్చేస్తే మనకి 15/8/2020 రోజున మళ్ళీ మనకి ఇక్కడ మిస్టర్ వర్మ ఇష్యూ ఏ చెక్ ఆఫ్ 2100 towards మొబైల్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా ఏమవుతుంది మనకి F5 పేమెంట్ వోచర్లోకి వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఏం చేయాలి మనం, బై ఇక్కడ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అని రాసేసి, సో ఇక్కడ ఏం చేయాలి మనం, చెక్ కదా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే టు SBI అని మనం రాసేస్తాం. సో ఇక్కడ SBI అని చెప్పేసి ఇక్కడ మనం టెలిఫోన్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం ఏం చేస్తాం, 2100 అనేది మనం ఇక్కడ పే చేస్తున్నాం అనమాట. అమౌంట్ ఏదైతే ఉందో అది మనం అక్కడ. ఓకే, సో మనకి టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అయిపోయినాయి. సో దాని తర్వాత మనం నెక్స్ట్ ట్రాన్సాక్షన్లోకి వచ్చేస్తే, సో 18/8/2020 రోజున మనకి మిస్టర్ వర్మ డిపాజిటెడ్ క్యాష్ ఆఫ్ 1,75,000 సో ఇంటూ బ్యాంక్ అంటే ఇది ఏమవుతుంది మనకి F4 కాంట్రా అవుతుంది. ఇక్కడ 2 మనకేమవుతుంది, క్యాష్ బై SBI, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు క్యాష్ అకౌంట్ కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, F4 కాంట్రా వోచర్లోకి వెళ్ళి SBI అని చెప్పి ఇక్కడ క్యాష్ అని చెప్పి 1,75,000 రూపాయలని మనం ఇక్కడ మనం 1,75,000. ఓకే, సో బ్యాంక్లోకి మనం డిపాజిట్ చేస్తాం. ఓకే, సో దాని తర్వాత మనకి నెక్స్ట్కి వచ్చేస్తే 22nd రోజున మిస్టర్ వర్మ
raised an invoice of 75,000 rupees to ENTERTAIN Entertain Media House for providing services అని చెప్పి కన్సల్టెన్సీ రెవెన్యూ అని రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది F8 సేల్స్ వోచర్లో మనం రాయాలన్నమాట. సో ఏమని రాయాలి మనం ఇక్కడ బై ఎంటర్టైన్ మీడియా హౌస్ అని చెప్పి ఇక్కడ మనం కన్సల్టెన్సీ రెవెన్యూ అని మనం రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ నేను Ctrl+C చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనకి ఇది ఎందులోకి రావాలి. సో ఇక్కడ సేల్స్ వోచర్లోకి వచ్చి సో సేల్స్ వోచర్లో మనం ఇక్కడ Alt+C చేసి ఇక్కడ ఇతన్ని మనం సండ్రీ డెటార్ అని చెప్పి సో ఇక్కడ మనం కన్సల్టెన్సీ రెవెన్యూ అని చెప్పి ఎంత ఇవ్వాలి మనం కన్సల్టెన్సీ రెవెన్యూ 75,000. సో ఇక్కడ 75,000 క్రెడిట్ సేల్స్ జరిగిందనమాట. ఓకే అంటే ఇంకా మనకి అమౌంట్ అనేది వాడు మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వచ్చేసరికి ఇందులోని సారీ మనం సో ఇక్కడికి వచ్చేసాం కదా. సో ఇక్కడ మనం ఏంటి 23rd 8 2020 ఇక్కడ మిస్టర్ వర్మ పేడ్ క్యాష్ 650 టువర్డ్స్ కన్వయన్స్ ఎక్స్పెన్సెస్. అంటే ఇదేమో F5లోని పేమెంట్ అనేది మనం రాస్తాము. ఇక్కడ బై కన్వయన్స్ ఎక్స్పెన్సెస్ అని రాయాలి. సో ఇక్కడ క్యాష్ అని చెప్పి మనం ఇక్కడ ఏం చేయాలి F5 పేమెంట్ వోచర్లో క్యాష్ అని రాసి ఇక్కడ కన్వయన్స్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ఎంత రాయాలి మనం కన్వయన్స్ ఎక్స్పెన్స్ ఏమో 650. ఓకే సో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏమో ఇక్కడ 26/8/2020. సో ఆ రోజున మనకి ఏం జరిగింది అని అంటే మిస్టర్ వర్మ
received a check of 40,000 rupees from గణేష్ సొల్యూషన్స్. సో గణేష్ సొల్యూషన్స్ నుండి చెక్ వచ్చిందట, కాబట్టి ఇదేమో మనకి రిసిప్ట్ వచ్చి అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ టు గణేష్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఇక్కడ బై ఎస్బీఐ అంటే చెక్ ద్వారా మనకు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము, F6 అంటే రిసీట్ వచ్చరికి వచ్చి ఇక్కడ ఎస్బీఐ అని చెప్పి ఇక్కడ మనం గణేష్ సొల్యూషన్స్ అని చెప్పి, సో ఎంత గణేష్ సొల్యూషన్స్ నుండి మనకి ఒక 40,000 రూపీస్ అనేది మనం ఇక్కడ మనకి ఓకే కరెక్ట్గా మనం రాసుకోవాలి, లేకపోతే అది మనకి ట్రాన్సాక్షన్స్లో కొంచెం ప్రాబ్లమేటిక్గా మనకు వస్తుంది. సో ఇంకా మనకి లాస్ట్ డేట్ అంటే 30/8/2020 రోజున మనకి ఏం చేశాడు మిస్టర్ వర్మ విత్డ్రా క్యాష్ 3,000 ఫర్ పర్సనల్ యూస్. సో పర్సనల్ యూజ్ అన్నాడు కాబట్టి ఇక్కడ బై డ్రాయింగ్స్ అని చెప్పి ఇక్కడేమో టు క్యాష్ అని మనం రాయవలసి ఉంటుంది. కాబట్టి మనకి అది అయిపోయిన తర్వాత మనం కంట్రోల్ ఎస్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పేమెంట్ వోచర్లో ఇక్కడ క్యాష్ అని చెప్పి ఇక్కడ డ్రాయింగ్స్ అని రాయాలి. సో డ్రాయింగ్స్ అని రాసిన తర్వాత ఎంత మనకి 3,000. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం అగైన్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వచ్చి ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లోకి వచ్చి, సో ఇక్కడ మనం F5 ప్రెస్ చేసుకుంటే ఇక్కడ మనకి 12,10,200 అనేది రావాలి. సో ఇక్కడ నేను Alt E అని చెప్పి ఎక్స్పోర్ట్ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే అది మనం ఏ పాత్లో ఉందో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్కడ ఉందో ఏటో అనేది మనం చెక్ చేయాలి. సో మనకి ఎక్కడున్నది అనేది మనం చెక్ చేయగలుగుతాం మనం. సో ఇక్కడ మనకి ది పీసీలో సి డ్రైవ్లో ప్రోగ్రామింగ్ ఫైల్స్లో మనకి ఇక్కడ టాలీ ప్రైమ్లో ఇక్కడ చూసారా మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేది వచ్చింది. సో ఇది ఏ మంత్ మనకి ఆగస్ట్ది కదా. సో కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ డెస్క్టాప్ మీద ఏం చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సో ఇది మనకి బిఫోర్ మంత్ అంటే ఇది, సో బిఫోర్ 1st April టు ఇది జూలై ట్రయల్ బ్యాలెన్స్ ఇది. ఓకే, సో జూలై ఆగస్ట్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, మళ్ళీ మరి మీకు సో ట్రాన్సాక్షన్స్ అనేది ఇవ్వాలి కదా.
సో ఇక్కడ ఏం చేద్దామంటే మనకి మంత్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అనేవి మనం కంపల్సరీగా తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి సెవెంత్ మంత్ కూడా మనకు ఉండాలి కదా. సెవెంత్ మంత్ సో జూలై ఇక్కడ వరకు నేను Ctrl+C చేస్తున్నాను. ఇది క్లోజ్ చేసుకొని ఇవి ట్రాన్సాక్షన్స్, అలాగే ఇవి మీకు ఇది ఒక ట్రయల్ బ్యాలెన్స్, అలాగే ఇది ఒక ట్రయల్ బ్యాలెన్స్. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మీకు ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. ఓకే, సో క్లాస్ అందరికీ అర్థమైందా? ఓకే, సో మనం సెక్షన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే.